ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు వరంగల్లో స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి యొక్క అంటే ఈ ప్లాస్టిక్ కలెక్ట్ చేసేటటువంటి యొక్క వాడి దగ్గరకు వచ్చి దానికి దీనికి సేమ్ రేట్ ఉంది. దానికి ఎట్లా రేటు? దానికి 20, దీనికి 20 సార్. కానీ ఇది 30 రూపాయలు ఉండే తగ్గింది. వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చేసారు. ఇదేమో 5 రూపాయలు. సరే, ఇక్కడ మనకు ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. కోవిడ్ టైం 2019 నుంచి మనం ఇక్కడ వీళ్ళకు బస్సు బడి నడుపుకుంటూ వీళ్ళకు విద్యా వికాసం పోషణ పేరు మీద క్లాసులు ఇస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 1 అవర్ క్లాస్ ఉండేది, యోగా చెప్పేది, వామప్ చెప్పేది. మళ్ళీ వాళ్ళ ఉదయం పాల ప్యాకెట్లు అవన్నీ ఇచ్చుకునే బిస్కెట్లు అవన్నీ ఇచ్చుకుంటూ వాళ్ళకు తీసుకొచ్చి చదువు చెప్పేది. సార్ వాళ్ళు ఇచ్చేది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సెంటర్ రన్ చేస్తున్నాం. కోవిడ్ చెప్పాలి రికార్డ్ కోవిడ్. అయితే అసలు కోవిడ్ టైంలో మీకు ఈ సార్ వాళ్ళు ఎలా హెల్ప్ చేశారు? సార్ వాళ్ళు మాకు అప్పుడప్పుడు కూరగాయలు కానీ బియ్యం కానీ పప్పులు ఉప్పులు ఏమన్నా వాళ్ళే ఇచ్చేది. పెద్దోళ్ళు కాదు సార్, వాళ్ళు ఇచ్చేది మేము తినేది. ఇక అంటే రోజు నువ్వు ఏమేమి తీసుకొస్తావు ఇక్కడ? బీర్ బీర్ సీసాలు, బాటిల్స్, ప్లాస్టిక్ అన్నీ ఏరుకొస్తుంది సార్. ఏరుకొచ్చి దేని దానికి అల్లకి చేసేది. ఇక ఈ కాల అనేది దేని దానికి ఇది 3 రూపాయల కిలో సార్. అది ఇది ఏరది ఇక పొట్ట పోషించడం కోసం. ఇట్లా అంటే ఈ బస్తీలో మొత్తం మీలాంటి ఫ్యామిలీ అంటే మీలాంటి కుటుంబాలు ఎన్ని ఉంటాయి? 100 కుటుంబాలు సార్. 100 కుటుంబాలు ఉన్నాయి. అంటే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తుంటారా? పిల్లలు వాళ్ళు కొంచెం చాలా చదువుకున్నారు సార్. 9, 10, 12, 13 అన్నీ చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సాయంత్రం క్లాసులు అయితేనే కదా మన వాళ్ళు కొంచెం జాబులు చేస్తారు. ఒకళ్ళు వాచ్మెన్. మీరు చెప్పండి. సో మనం ఇక్కడ ప్రేరణ ఫౌండేషన్ తరఫున కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళందరూ కూడా ఇలాంటి వర్క్ చేసుకొని ఉండేవాళ్ళు, ఫుడ్ కోసం తాపత్రయపడేవాళ్ళు. అలాంటి ఫుడ్ లేని పరిస్థితుల్లో వీళ్ళకి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అక్కడ స్టార్ట్ అయినటువంటి మా జర్నీ ఇక్కడ ప్రేరణ ఫౌండేషన్ ద్వారా వీళ్ళకు ఒక ఎడ్యుకేట్ చేయాలని. అసలు వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళు మొదట్లో నిజంగా కూడా వీళ్ళకు బ్రష్ చేసుకోవడం తెలియదు, స్నానం చేయడం తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వీళ్ళను అవేర్నెస్ నుంచి వాటిని దూరం చేసేసి వీళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఇచ్చుకుంటూ వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఈరోజు పిల్లలందరూ కూడా బళ్ళల్లో జాయిన్ అయ్యారు. ఫస్ట్ పాయింట్ బళ్ళలో జాయిన్ కానండి, ఆ తర్వాత మీరు ఏం చదువుతారు అనేది తర్వాత. సో ఆ విధంగా వీళ్ళు ఎడ్యుకేట్ అయిపోయి ఇప్పుడు మంచిగా ఒక్కొక్కళ్ళు 10th ఇంటర్మీడియట్ వరకు వచ్చినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అద్భుతంగా వాళ్ళు యొక్క పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, మంచి రిజల్ట్స్ ఉన్నాయి, మంచిగా చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఇలా కాకుండా ఇలాంటి పని కాకుండా మంచి ఉన్నత చదువుకొని మంచి స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో ప్రేరణ ఫౌండేషన్ బస్తీ బడి అనేటువంటిది ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు మనం బస్తీ బడి దగ్గరికి వెళ్దాం సార్. అయితే అంటే ఈరోజు జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా అంటే ఇక్కడ మనం ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే దానిలో భాగంగానే అంటే ఆ కలెక్ట్ చేసేటటువంటి వాళ్ళకు కూడా మీరు ఇలా నివాసాలు ఏర్పాటు చేయడము, తర్వాత వాళ్ళ పిల్లల చదువుల గురించి ఆలోచించడం, కోవిడ్ టైంలో మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా చాలా సంతోషం. నిజంగా మనిషి అయి పుట్టిన వాళ్ళం మనకు ఖచ్చితంగా మనం ఎంతో అంటే భూమాతని ఎంతో మనము వాడేసుకుంటున్నాము. కాబట్టి అంటే మనం అందరం కూడా చైతన్యం చేయాల్సింది ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే మొత్తం ప్లాస్టిక్ని కూడా ఇక్కడికి వీళ్ళు కలెక్ట్ చేసుకొని అంటే 100 కుటుంబాల వరకు కూడా ఉన్నారంటున్నారు. ఆ 100 కుటుంబాల వాళ్ళకు కూడా మీరు చైతన్యం నిజంగా చాలా సంతోషకరం. సార్ అసలు మీరు ఏమేమి ప్రోగ్రామ్స్ చేశారు వీళ్ళ గురించి? గత 5 సంవత్సరాలుగా వీళ్ళకి ఈ సంచార జాతి ఒక 100 కుటుంబాలు వాళ్ళు ఈ పట్టణాన్ని మొత్తం శుభ్రం చేస్తూ ఉన్నారు. వారిలకు కావాల్సినటువంటి నీరు, ఆహారము, విద్య, వైద్యము ఇవి అత్యవసరమైనటువంటి విషయాల లోపల మనము పౌర సమాజం కానీ, విద్యావేత్తలు కానీ, ఇటువంటి సామాజికవేత్తలు కానీ మరి మన మీద బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు ఇంత సహకారం వాళ్ళు ఈ పట్టణాన్ని మొత్తం ఆ బాధ్యత తీసుకొని వాళ్ళ కుటుంబాలు మొత్తం ఎక్కడ చెత్త లేకుండా ఈ ప్లాస్టిక్ను వేరు చేసి దాన్ని ఒక నిర్మాణాత్మకంగా వాళ్ళు చేసే కృషికి మనం అంతో ఇంతో మనం వృధాభక్తిగా వాళ్ళకి సహాయం చేయాలనే సంకల్పంతో ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు, తర్వాత ఇంజనీర్లు, టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సహకారం తీసుకొని గత 5 సంవత్సరాలుగా ఉదయం సాయంత్రం వీళ్ళకి నీరు ఏర్పాటు చేయటం మాది కార్యక్రమం పెట్టుకున్నాము. వాళ్ళకి మంచి నీరు ఏర్పాటు చేయాలి, మంచి ఆహారం ఇవ్వాలి.
తర్వాత వాళ్ళకు మంచి పౌష్టికాహారం అందించాలి. ఇక్కడ పిల్లలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కుటుంబాలు కూడా చిన్న వయసులో ఒకటే పెళ్లి చేసుకొని ఇట్లాంటి ఆచారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళను చైతన్యపరిచి వాళ్ళను ఇంకా ధైర్యంగా ముందరు తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రేరణ ఫౌండేషన్ బస్తీ బడికాయ. బస్సు బడికి వెళ్దాం.